తన రాజకీయ మనుగడ కోసం ఎటువంటి చర్యలకైనా వెనకాడని నైజం చంద్రబాబు రాజకీయం చరిత్రలోనే ఉందని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న తిరుమలేసిన లడ్డు కల్తీ జరిగిందంటూ సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు తాను చేసిన ఆరోపణలను ప్రజా సంక్షేమంలోని నిరూపించాలని తమ్మినేని సవాల్ విసిరారు. శనివారం పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం తమ్మినేని ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ క్యాడర్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆడిన అబద్ధాలకు, తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక పూజలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు. కల్తీ నెయ్యి వాడలేదని దేవస్థానం ఈవో చెప్తుంటే కల్తీ జరిగిందని రాజకీయ కోణంలో చంద్రబాబు ఆరోపణలు చేశారని అన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజానీకం చీకొడుతుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి నీచమైన ఆరోపణలకు చంద్రబాబు ఒడిగట్టారని, మాజీ సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వడం సబబు కాదని అన్నారు. అందుకే తిరుమల పవిత్రతను మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. తిరుమలకు రావద్దని నోటీసులు ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు? యు హ్యావ్ నో రైట్ టు ఇష్యూ నోటీస్. యూ డోంట్ కమ్ టు తిరుపతి అని. ఇదెక్కడి పరిస్థితి అండి? తర్వాత రెండవది, జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా? నీకు ఎన్నిసార్లు ఇచ్చారు?